నమ్మకాలు చనిపోయిన ఆ చోట చాలా ఇబ్బంది పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మా ఈ 33,000 ఎకరాలు త్యాగం చేశామండి. ఈడ స్వర్గం నరకం లేదు, మంచి చెడులు లేవు, నమ్మకాలు కూడా లేవు, పూర్తిగా తొలగిపోయింది. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్ముని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుని కథ. పవన్ కళ్యాణ్ మాటల్లోనే చెప్పాలంటే గోరంత దీపం కొండంత వెలుగునిచ్చినట్టు పోటీ చేసిన 21 సీట్లలోనూ జనసేన ఘన విజయం సాధించింది. 2 లోక్సభ సీట్లను దక్కించుకుంది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైసీపీ 11 సీట్లలో గెలిస్తే, జనసేన మాత్రం పోటీ చేసిన 21 సీట్లను దక్కించుకోవడం ద్వారా అసెంబ్లీలో టీడీపీ తర్వాత 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో అర్జునుడతడే. ఎన్నో అవరోధాలు, మరెన్నో అవమానాలు అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగిన పవర్ స్టార్. కూటమి చారిత్రాత్మక విజయంలో కీలక పాత్రధారి పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏ నోట విన్నా పవన్ కళ్యాణ్ పేరే. హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవనే, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా పవనే. రాజకీయాల్లో ఎవరైనా తాము పెరిగి ఇతరులను తగ్గించాలని భావిస్తారు. పవన్ మాత్రం తాను తగ్గి ఇతరులను పెంచాడు. వెరిసి జగన్ను ఓడించడమనే కూటమి లక్ష్యాన్ని ఛేదించారు. ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను, బలమైన రాజకీయ వ్యవస్థ ఉండాలని వచ్చాను, నాతో కలిసి ప్రయాణం చేయడానికి మీరు సిద్ధమా అనేది పవన్ కళ్యాణ్ నినాదం. జనసేన వెబ్సైట్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా కనిపించే ప్రశ్న ఇది. అసెంబ్లీలో అడుగు పెడతా, జగన్ తాట తీస్తా. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ ఇది. అటు పవన్ ను అసెంబ్లీలో ఎలా అడుగు పెడతాడో చూస్తామంటూ వైసీపీ కూడా సవాల్ చేసింది. సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాడు. 2024 ఏపీ ఎన్నికల్లో పిఠాపురం గడ్డపై జనసేన జెండా రెపరెపలాడుతోంది. బలమైన అభ్యర్థి వంగా గీతను పవన్ కళ్యాణ్ ఓడించడం ఆయన అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా చేసింది. అయితే పవన్ కళ్యాణ్ కు ఈ విజయం అంత ఈజీగా దక్కలేదు. 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నో ఆటుపోట్లను, ఘోర అవమానాలను ఎదుర్కొన్నారు. గాజు పగిలే కొద్దీ పదునెక్కొద్దీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. 3 నెలల క్రితం ఒక సినిమా కోసం పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇది. టీడీపీ, జనసేన, బీజేపీ చారిత్రాత్మక విజయం వేళ అందరికీ డైలాగ్ గుర్తొస్తుంది. సరిగ్గా ఆ డైలాగ్లో చెప్పినట్టే ఎదురు దెబ్బలు తలిగే కొద్దీ జనసేనాని రాటుదేలారు, మరింత శక్తివంతంగా మారారు. తన వెనుక ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నారు. పరాజయాలనే పరమపద సోపానంగా మార్చుకున్నారు. నేరుగా లక్ష్యాన్ని గురిపెట్టి ఎక్కడా దొరకకుండా, తగ్గకుండా బాణాన్ని సంధించి అనుకున్నది సాధించారు. ముందు చూపు, సమయస్ఫూర్తితో సరికొత్త చరిత్రను సృష్టించారు. ఒక్క అడుగు వెనక్కు వేసి ఒక్క ఉదుటున ముందుకు దూకి వేటాడే సింహం తరహాలో ఎన్నికల కురుక్షేత్రాన్ని జయించారు. అది 151 సీట్ల మెజారిటీతో ప్రభుత్వంపై పూర్తి పట్టుతో జగన్ తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న కాలం. గ్రామ సచివాలయాలు నిర్మించి పాలనను ప్రజల దగ్గరికి చేర్చడంతో పాటు వాలంటీర్లతో ఇంటింటికి పెన్షన్ అందిస్తూ సంక్షేమ పాలకుడిగా జగన్ గుర్తింపు తెచ్చుకుంటున్న సమయం. అమ్మఒడి, చేయుత వంటి అనేక రకాల పథకాలతో ప్రజలను లబ్ధిదారులుగా మార్చి అత్యంత ప్రజాకర్షణ నేతగా జగన్ మారుతున్న పరిస్థితులు. ప్రాంతీయ పార్టీ నేతలలో జగన్ దేశంలోనే శక్తివంతమైన నాయకుడిగా ఉన్న రోజులు. అప్పుడెవరికి జగన్ను అధికారానికి దూరం చేయగలనన్న ఊహా నమ్మకాలే లేవు. అది జరగాలంటే సుదీర్ఘ శ్రమ కావాలని గ్రహించిన కీలక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ దిశగా పరిస్థితులను మార్చవచ్చని విశ్వసించిన వ్యక్తి జనసేనాని. మనసులో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి తగ్గ ప్రణాళికను తొలిసారి ప్రకటించారు పవన్ కళ్యాణ్. నమ్మిన సిద్ధాంతం కోసం, అనుకున్న లక్ష్యం కోసం అతనిది అవిశ్రాంత పోరాటం. 10 ఏళ్ల నిరీక్షణ, నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో ఈ మాటలు జనసేనానికి సరిగ్గా సరిపోతాయి. 4 పెళ్లిళ్లంటూ హేళనలు,
2 చోట ఓడిపోయేటట్టు అవహేళనలు. చివరకు తనతో సెల్ఫీలు దిగేందుకు ఎదురు చూసిన నేతలు కూడా తనను విమర్శించే పరిస్థితి. 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదంటూ ఎత్తిపొడుపు మాటలు వచ్చాయి. అయినా ఆయన కుంగిపోలేదు, అన్నీ భరించాడు. అదును చూసి వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఆయన లెక్కే వేరు. అవును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిక్క వెనుక ఓ లెక్క ఉంది. ఆ లెక్కే ఇప్పుడు నవ్యాంధ్రలో కూటమి విజయానికి కారణమైంది. 2014లో ఎన్డీఏతో కలిసి ఉన్న చంద్రబాబుకు కొద్ది కాలంలోనే మోడీతో చెడింది. ప్రత్యేక హోదా మాట దేవుడెరుగు, రాజధానికి నిధులు, ఇతర రాయితీల విషయంలో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించింది. చంద్రబాబుకు దక్కాల్సిన గౌరవం కూడా దక్కలేదు. దీంతో ఆయన ఎన్డీఏ నుంచి తెగదెంపులు చేసుకున్నాడు. మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇతర పక్షాలను ఐక్యం చేసేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి. రాహుల్ గాంధీతో చేసిన రాజకీయ స్నేహం కూడా వర్కౌట్ కాలేదు. మోడీకి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత స్థాయిలోనూ మోడీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. దీంతో మోడీ, చంద్రబాబులకు మధ్య రాజకీయంగా శత్రువైరుధ్యాలు ఏర్పడ్డాయి. 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు మరింత బలహీనపడ్డారు. రాష్ట్రంలో జగన్ను ఎదుర్కోవాలంటే మోడీతో మళ్లీ చేతులు కలపడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చంద్రబాబు బలంగా నమ్మారు. చంద్రబాబు ఎంత కావాలనుకున్నా బీజేపీ నుంచి స్పందన కరువైంది. చంద్రబాబు బాగుంటే తాము బాగుంటామని భావించి అనేక మంది పెద్దలు బీజేపీకి ఎంత చెప్పి చూసినా ప్రయోజనం కనపడలేదు. ఒక రకంగా దిక్కుతోచని స్థితిలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వెగుచుక్కలా నిలిచారు. టీడీపీ, బీజేపీ, జనసేన రాజకీయ మైత్రి కోసం పవన్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకముందే రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం బయటికి వచ్చి టీడీపీ, జనసేన ఈ రోజు నుంచే కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుంది. వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనను ఏమాత్రం సంతృప్తికర ఫలితాలు రాలేదు. గాజువాక, భీమవరంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. రాజోల నుంచి పోటీ చేసిన రపాక వరప్రసాద్ మాత్రమే ఏకైక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన కూడా వైసీపీలో చేరిపోయారు. సరిగ్గా ఇక్కడే నాయకుడంటే ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ నిరూపించారు. తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన పార్టీకి ప్రాణవాయువులు అందించి జవసత్వాలు సమకూర్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. టీడీపీ హయాం కన్నా వైసీపీ పాలనలోనే ఎక్కువ అవమానాలు ఎదురవుతున్నట్టు పవన్ కళ్యాణ్ భావించారు. అమరావతి రాజధాని విధ్వంసంపై స్పందించారు. రైతులకు అండగా నిలిచారు. అనేక సందర్భాల్లో రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల భాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు జరిగిన అవమానంపైన స్పందించారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతులకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. అదే దశలో అధికార పార్టీ నుంచి వేధింపులు మొదలయ్యాయి. పోలీస్ బలగాలతో ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నమూ జరిగింది. అన్నింటినీ పవన్ ఎదిరించారు. ధైర్యంగా నిలబడ్డారు. అధికార పార్టీ నుంచి ఎన్నో వేధింపులు, అవమానాలు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేశారు. ఏపీలో కూటమి పొత్తు పొడిచేలా చేయడం ద్వారా వైసీపీ ఘోరమైన ఓటమిలో ప్రధాన భూమికను పోషించారు. వైసీపీని ఓడించాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలి. ఇది పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం ఎంతవరకైనా తగ్గేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారు. పొత్తులో భాగంగా 60 నుంచి 70 సీట్లు అడగాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత కనీసం 40 నుంచి 50 సీట్లు ఇస్తే గౌరవప్రదంగా ఉంటుందని భావించారు. కానీ 24 సీట్లకే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత బీజేపీకి సర్దుబాటు చేయాల్సిన సమయంలో మరో 3 సీట్లను తగ్గించుకొని 21 సీట్లకే పరిమితమయ్యారు. సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చినా ఆయన లెక్క చేయలేదు. అన్ని సీట్లలో పోటీ చేసే ఆర్థిక వనరులు మన వద్ద ఎక్కడున్నాయంటూ బలమైన ప్రశ్నను సంధించడం ద్వారా పార్టీ శ్రేణులను ఆలోచింపజేశారు. అయితేనేం పవన్ మాటల్లో చెప్పాలంటే గోరంత దీపం కొండంత వెలుగునిచ్చినట్టు పోటీ చేసిన 21 సీట్లలోనూ జనసేన ఘన విజయం సాధించింది. 2 లోక్సభ సీట్లను దక్కించుకుంది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైసీపీ 11 సీట్లలో గెలిస్తే జనసేన మాత్రం పోటీ చేసిన 21 సీట్లను దక్కించుకోవడం ద్వారా అసెంబ్లీలో టీడీపీ తర్వాత 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు టీడీపీ 135, బీజేపీ 8 సీట్లను గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ పడుతూ లేస్తూ
ఎదురు దెబ్బలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న తరుణంలో ఎక్కడా వెనుకడుగు వేసిన ఈ చారిత్రాత్మక విజయం కూటమికి సొంతమయ్యేది కాదు. ఈ ఘన విజయంలో పవన్ దే హీరోల్. అందుకే ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో అసలైన అర్జునుడు పవన్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఒక సునామీని చూస్తున్నాం. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు.